అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఉచితాలు ఇప్పుడు నిజంగా ఒక ఒక ఈ 6వ గ్యారంటీలో నేను ఫస్ట్ నుంచి కూడా అంటే వీళ్ళు 6 గ్యారంటీస్ అనౌన్స్ చేసిన రోజే నేను చెప్పా. ఆల్రెడీ అప్పులుగా మారినటువంటి తెలంగాణలో ఆర్టీసీ లాస్లో నడుస్తుందని ప్రతిసారి చెప్తున్నారు కదా, ముత్తుకుంటున్నారు కదా. మరి ఉచిత ఆర్టీసీ ఇస్తే, ఉచిత ఆర్టీసీ ఇచ్చే బదులు ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యాన్ని ఇవ్వండి, లేకపోతే ఉచితంగా గ్రాసరీస్ ఇవ్వండి సార్. పప్పులు ఉప్పులు బియ్యం కొనుక్కోలేని వాళ్ళ దుస్థితి ఎంతోమంది ఉన్నారండి. అవివ్వండి, అవివ్వరు. మనిషికి ఏం కావాలో గవివ్వరు. ఏం వద్దో అవిస్తారు. ఏం కావాలో అది ఇవ్వరు, ఏం వద్దో అవిస్తారు. సో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎవరికన్నా ఇచ్చే దమ్ముందా దీని మీద? ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇస్తే కార్పొరేట్ స్కూళ్ళ దందాలు నడవవు. ఉచిత వైద్యం ఇస్తేనేమో మీకు ప్రైవేట్ హాస్పిటల్ చేసే దందాలు అసలుకే నడవవు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉండి లేనట్టు ఉంటుంది వ్యవస్థ. ఇక వాడు చచ్చినట్టు వాడు బతకాలంటే అన్నిటికంటే విలువైంది ఏంది? ప్రాణం. ఆ ప్రాణం బతకాలంటే పెయ్యి బతికి బయటపడాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. వాడు ఎట్లా పడితే అట్లా రాస్తాడు. వీళ్ళు కంట్రోల్ చేయండి రా, ప్రైవేట్ స్కూల్ ఫీజులు కంట్రోల్ చేయమంటే గవర్నమెంట్ కళ్ళెత్తి ఇట్లా చూస్తుంది. లేకపోతే ఆరోగ్యం ప్రైవేట్ హాస్పిటల్స్ విపరీతంగా విచ్చలవిడిగా బిల్లులు వేస్తుండ్రు, కంట్రోల్ చేయండి సార్ అంటే వీడు ఇట్లా చూస్తాడు. అంతేగాని అక్కడ ఏం జరగదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎందుకు చేయరు? సో కేంద్ర ప్రభుత్వం అయినా చేయొచ్చు కదా, సో కేంద్రమైనా ఆలోచించవచ్చు కదా. అసలు ఇంతకన్నా ఉచితం ఏం కావాలండి? మనిషికి కావాల్సినటువంటి, ఒక కుటుంబానికి కావాల్సినటువంటి ఉచితాలు ఇవ్వరు. సో ఎవరు అడగాలి దీని గురించి? ఎవరు ప్రశ్నించాలి? ఉచిత విద్య, ఉచిత వైద్యం అనగానే అదేదో పెద్ద తప్పు అన్నట్టు ఇక అందరు చూస్తారు కదా. ఆలోచించండి. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఇప్పుడు రైల్వే ఉద్యోగి పిల్లలు రైల్వే స్కూల్లో చదువుతున్నారు కదా. ఆర్మీలో ఉన్న పిల్లలు సోల్జర్స్ పిల్లలంతా కూడా ఆర్మీ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ చదువుతున్నారు కదా. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించారు. ఎందుకంటే దాని లొసగులు ఏందో వీళ్ళకి కూడా తెలుసు. అమ్మో ఏంది ఇది అన్నట్టుంటుంది కథ. ప్రైవేట్ స్కూల్స్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తారు. కంట్రోల్ చేసేది లేదా? గవర్నమెంట్కి బాధ్యత లేదా? సో ప్రైవేట్ స్కూల్స్లో ఇబ్బందికరంగా నీచంగా ఇంత ఇబ్బంది పెట్టుకుంటా ఫ్యాక్ట్స్ మాట్లాడొద్దు. మనం అబద్ధాలు చెప్తేనేమో నమ్ముతారు. మొహం మీద మాట్లాడితే, ఫ్యాక్ట్స్ మాట్లాడితే అది తప్పు. ప్రజలు కూడా అలవాటు పడిపోయినరు. చూసిండ్రు కదా ఒక్కొక్కరు ఏం చెప్తారు మైక్ పెడితే, అసలు ఇప్పటివరకు బస్సు ఎక్కలే, జస్ట్ ఫ్రీ అన్నారని ఎక్కిన అని ఒకరు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఏం చెప్పట్లేదు అని ఇంకొకరు, ఒకళ్ళేమో ఉప్పుగూడ నుంచి చార్మినార్ నుంచి ఆ ఎల్బీ నగర్ పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోళ్ళు తిరుగుతున్నారు. ఎందుకు అంటే ఫ్రీ కదా అందుకే తిరుగుతున్నా అంటారు. సో ఇట్లా ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు పబ్లిక్. సో కొంతమంది ఎడ్యుకేటెడ్ ఏమో కొద్దిగా ఎట్లా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఇంకొంతమంది చెప్తున్నారు. ఒక పక్క చూస్తే మన ఆటో అన్నలు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ కార్ల ఫైనాన్సులు కావచ్చు, ఆటో ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్ ఉంటుంది. కొంతమంది దగ్గర ఆటో వాళ్ళది డైలీ ఫైనాన్స్ ఉంటుంది. సో ఇది వరకు 2000 మిగిలేవి, ఇప్పుడు 500 కూడా మిగలట్లేదు అని చెప్పి కంటతని పెట్టుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. మరి వీటి గురించి ఎవరు ఆలోచించాలి? మీరు రాగానే తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాం అని అనుకోకండి దయచేసి. ప్రజల బాధ చెప్పుకోవాలి. మీరు దీని మీద కూడా సమీక్ష పెట్టాలని మా బాధ. సో ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి ఆలోచించండి. అట్లీస్ట్ 50% అన్న, ఒక 20% అన్న పోనీ అట్లీస్ట్ ఈ ప్రైవేట్ స్కూల్స్ భారం నుంచి తప్పించండి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా దోచుక తింటున్నారండి. మీరు నమ్మరు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఊర్లల్లో తాండాలకి వెళ్ళి రోజుకి 10,000 ఇస్తామని చెప్పి తీసుకుపోయి వాళ్ళు ఏదైతే మెడిసిన్ కనుక్కుంటారో ఆ మెడిసిన్ బాడీల మీద ప్రయోగిస్తున్నారు. వీళ్ళకి డబ్బులు లేక, వీళ్ళకి తెలియక వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది చనిపోతున్నారు.
ఇది హైదరాబాద్లోనే దందా జరుగుతుంది. త్వరలో దీన్ని కూడా బయట పెడుతున్నాం మేము. రోజుకి 10,000 ఊర్ల పొంటి తీసుకొస్తారు, కొన్ని రూమ్లలో ఉంచుతారు, ఉంచి ఆ శరీరాల మీద ప్రయోగం చేస్తున్నారు, శరీరాల మీద. సో ఇవన్నీ తలుచుకుంటే మనకు భయం అవుతుంది. ఎట్లుంటుంది వ్యవస్థ? సో దీని వెనకాల ఎంతమంది ఉన్నారండి? దీని గురించి ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శవం ఏడికిపోతుందో కూడా తెలియదు. అది వికటిస్తుంది కదా, వాళ్ళు మెడిసిన్ ప్రయోగిస్తారు. అండ్ వీళ్ళు పాపం వెనకబడిన ఊర్లో తాండాలకి వెళ్ళి పట్టుకొస్తున్నారు. 10,000 ఇంటికి పంపిస్తారు. వీళ్ళేమో ఇంకా ఎక్కడ పోతారో ఆలోచించుకోవాలి. సో ఇటువంటి వ్యవస్థ మారాలంటే ప్రతి ఒక్కరు మారాల్సిందే, మారకపోతే అంతే. ఇంకా ఆలోచించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి ప్రజలైనా ప్రశ్నించండి. మనకి కావాల్సినటువంటి అసలు సిసలైనటువంటి ఉచితాలు ఏంటో తెలుసుకోండి. సోషల్ మీడియాలో అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనం పెడతా ఉంటాం. ఎస్, అఫ్ కోర్స్ నేను కూడా పెడతా. ఓకే, మనం రీల్స్ కూడా చేస్తూ ఉంటాం కదా టైంపాస్ కోసం, మంచిదే, ఎస్ చేయండి. ఒక్కసారైనా మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి వీటి గురించి మాట్లాడితే, ప్రజలు అడిగితే ప్రభుత్వాలు వినవా? ఒకరిద్దరు అడిగితే మొత్తుకుంటే వాడు వినడు. వాడు ఎవరినో జోకర్ని చూసినట్టు చూస్తారు. ఒకరిద్దరు అడిగితే ఏంది వీడు వింతకున్నాడు, ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్నాను. కానీ ప్రజలందరూ అడిగితే కోట్లు సంపాదించిన వాడికి ఏం ఫరక్ పడదండి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ప్రతి గుడిసెలో ఉన్నటువంటి ఆడుకునే పోరగాడికి కూడా ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. గుడిసెలో చదివే ప్రతి ఒక్క పోరగాడు, ప్రతి ఒక్క పిల్లగాడు, ప్రతి ఒక్క పిల్లలు, పేదల పిల్లలు కూడా పని మానేసి చదువుకునే రోజులు వస్తాయి. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకో రైటరే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏది అవ్వాలన్నా ఫస్ట్ మనకు చదువుకోవాలి కదా. సో వాళ్ళు చదవలేనటువంటి దుస్థితిలో ఎందుకున్నారు? సో దయచేసి ప్రైవేట్ స్కూల్స్ని ఎట్లనైతే స్ట్రిక్ట్ చేస్తారో గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఈ ప్రభుత్వం స్ట్రిక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఫుల్ అటెండెన్స్ ఉండాలి. పిల్లలందరూ స్కూల్కి రావాల్సిందే, టీచర్లు రావాల్సిందే. బయట సెక్యూరిటీని పెంచండి. గవర్నమెంట్ స్కూల్స్ బయట దయచేసి సెక్యూరిటీని పెంచండి, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి. ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లనైతే గేట్లు వేస్తారో బయటికి పిల్లలు వెళ్ళకుండా, పిల్లలండి తెలియదు వాళ్ళకి, మనమే చెప్పాలి. సో గంజాయి మూకలు, అల్లరి మూకలు, సారాదందా చేసుకుంటోళ్ళు, మద్యం సేవించేటోళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయినాయి. అక్కడ వైపు కళ్ళెత్తి చూడాలన్నా వాళ్ళు భయపడాలి. అట్లా చేయండి సిస్టమ్ని. వాళ్ళందరూ వాటికి దూరంగా ఉండాలి. సో దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రిక్ట్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. ఫ్యాకల్టీ పెంచండి, సెక్యూరిటీని ఇవ్వండి. లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి కూడా ఇప్పుడు హోమ్ గార్డ్స్ చేయాలన్నారు కదా, హోమ్ గార్డ్స్ రిక్రూట్మెంట్స్, హోమ్ గార్డ్స్ని తెచ్చి గవర్నమెంట్ స్కూల్స్ కూడా పెట్టండి, తప్పు లేదు. పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయొచ్చు. వాడు చదవా అంటే కొట్టండి, ఎస్ నువ్వు చదివేదాకా కొడతామని చెప్పి, తెలియకపోతే తెలియపరచండి. అంతేగాని గాలి కొదలేకండి. గవర్నమెంట్ స్కూల్లో ఎవడెప్పుడు వస్తాడో, ఏ పోరగాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో తెలియదు. ఒకడికి ఒక చెప్పులే ఉండవు, ఒక యూనిఫామ్ ఉండదు, బాత్రూమ్లు ఉండవు. ఒకవేళ భోజనం పెడతామన్న దాంట్లో పురుగులు ఉంటాయి. కాంట్రాక్ట్కి ఇస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా కల్తీ కూరగాయలు అవన్నీ కూడా వండడంలా. సో అనుక్షణం ఇన్స్పెక్షన్ జరగాలి కలెక్టర్ల చేత. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్. ఎస్, ఎవడన్నా పురుగులు అన్నము లేకపోతే కల్తీ ఏమైనా చేస్తే అంతే, ఇక కాంట్రాక్ట్ సస్పెండ్ చేసేస్తాం, కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి వేరే కాంట్రాక్ట్కి ఇవ్వండి. కానీ పిల్లలందరూ కూడా చదివేలాగా చూడండి అని చెప్తున్నాను. సో దయచేసి సోషల్ మీడియాలో కూడా అందరు పోస్టులు పెట్టండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం అడగండి. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ చేసే దందాల గురించి ప్రభుత్వాన్ని గలమెత్తి ప్రశ్నించండి. సో వాటికి కూడా ఒక రూల్స్ తీసుకురామని చెప్పండి. ఇంతవరకే ప్రైవేట్ స్కూల్ ఫీజు తీసుకోవాలి, అంతకు మించి తీసుకోవద్దు అనేది ఒకటి సిస్టమ్ తీసుకురామని చెప్పండి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇంతవరకే, అంతకు మించి ఉండకూడదు.
ఏ మెడిసిన్ ఎంత దొరుకుతుంది, ఏ వైద్యుడు ఎంత ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎంత అనేది సో ఒక రిమార్క్ ఇవ్వండి, ఒక రూల్ దండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటూ, తెలంగాణ ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడాలి, సోషల్ మీడియా వేదికగా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.